ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యేసు లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనము. వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ శుభదినం ప్రపంచమంతా సంబరమే. ఎందుకంటే ఇది మరపురాని మరచిపోలేని దినం. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడ్డం, అలాగ చరిత్రను చూస్తే అందరూ కనుమరుగైనటువంటి వారే. విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరములు మాత్రమే జీవించి తన అమూల్యమైన రక్తం మన కొరకు మన అపరాధాలన్నిటికీ బాకీని తీర్చి సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డారు. ఇంచుమించు సైనికులు, రోమా ప్రభుత్వం, ప్రపంచమంతా, చివరికి అపవాది కూడా యేసు చనిపోయాడని సంబరపడిపోయి నా పేరే మరణం, నా చేతిలో పడకుండా ఎవరు వెళ్తారని ఆశ్చర్యంగా మాట్లాడుకుంది. యేసుక్రీస్తు సిలువలో చనిపోయారు. సమాధి చేయబడినటువంటి 3వ దినం తిరిగి లేవడం జరిగింది. కొందరు స్త్రీలు వేకువనే యేసు సమాధిని చూడడానికి సుగంధ ద్రవ్యాలతో బయలుదేరారు. ఆయనను సమాధి చేశాక తృప్తిగా అలంకరించలేకపోయారు. కారణం, విశ్రాంతి దినం వచ్చేసింది. అయితే సుగంధ ద్రవ్యాలతో వేకువనే అక్కడికి వెళ్తే సమాధి తెరవబడింది, అక్కడ లేడు, ఆయనను ఉంచిన స్థలము చూడండి అని దూతలు చెప్పడం జరిగింది. మనం ఎక్కడైనా చనిపోయిన వారిని చూసాం కానీ సమాధి గెలిచిన వారు ఎవరూ లేరు. ఇంతకీ ఆయన ఎవరు, ఎందుకు లేచారంటే ఆయన జీవాధిపతి. ఆయన ఆశ ఏంటంటే మనుషులందరూ పాపం వల్ల చనిపోతున్నారు, వారిని ఎవరు విడిపిస్తారు అని. ఆయన చనిపోయి మరణపు ముళ్ళను విరిచారు. మరణపు ముళ్ళను విరిచింది నా యేసు ఒక్కడే. అందుకే అంటున్నాడు, నన్ను నమ్మండి, విశ్వసించండి, నా రక్తము ద్వారా కడగబడండి, నన్ను నమ్మితే నా జీవం మీలోనికి వస్తుంది అని. పునరుద్ధాన శక్తితో ప్రజలు నింపబడుతూ వస్తున్నారు. యేసు మరణపు ముళ్ళు, పాపపు ముళ్ళు, లోక సంబంధమైన కార్యక్రమాలన్నిటినీ విరిచి సజీవుడిగా లేచాడు. మనం కూడా సజీవులంగా ఉండాలి అంటే ఆయనను నమ్మాలి. యేసు ఒక దినాన వస్తాడు. మనమంతా సదాకాలం ప్రభువుతోనే ఉంటాం. ఆదాము కాలంలో అధికారం అనే తాళాలు సాతాను తీసుకున్నాడు. కానీ యేసు ప్రభువు చనిపోయాక సాతాను దగ్గర అధికారం అనే తాళాలు తీసుకొచ్చి నరుడికిచ్చాడు. నిశ్చయముగా చనిపోయిన వాడను నేనే, సజీవుడై లేచిన వాడను నేనే, అన్నీ నా వశమై ఉన్నాయి, నేను తాళపు చెవులతో బయటికి వచ్చాను అని అంటున్నాడు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ బంధకాలన్నీ విరిచేవాడు, నీ శాపాన్ని కొట్టివేయగలిగినవాడు, నీ రోగాన్ని స్వస్థపరిచే అధికారం కలిగినవాడు నా యేసయ్యే. ఈరోజు దేవునిని అంగీకరించి నడిచి చూడు. ఊహకందని కార్యాలు నీ జీవితంలో జరిగించే దేవుడు కనుక మరణపు ముళ్ళను విరిచాడు, సజీవుడై లేచాడు, అధికార తాళపు చెవులతో వచ్చాడు నా జీవితాన్ని ఆశీర్వదించడానికే. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.